ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. చూస్తావుగా నీ గాలి ఆడించే ఆట. మొసలుడే గాని మహానుభావుడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. హౌ ఆర్ యు ఆడియన్స్? ఇంత మంచి హుషారుగా ఉన్నారు అందరూ. హలో నాగార్జున గారు, ఎలా ఉన్నారు? ఏం బాగున్నా అమ్మా? నా పేరు అలేఖ్య. ఓకే. బిగ్ బాస్ కి బిగ్ ఫ్యాన్. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. ఫేవరెట్ ఎవరండి? నాకు తనూజ, ఎందుకంటే తనూజ ఫస్ట్ నుంచి ఫెయిర్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. తన బాండ్స్ కూడా ప్యూర్ అండ్ రియల్ గా ఉన్నాయి, ఫేక్ గా అయితే అనిపించట్లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రి కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు నా ఫ్రెండ్ విరా. నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు ఆ ఎన్వలప్ ప్లీజ్ ఓపెన్. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు సేవ్. ఓకే ఓకే, అర్థమైంది. రీతు 500 సార్. 500. అందులో ఎంత పావన్కి ఇస్తావు? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడేమి ఇవ్వలేను సార్. ఇప్పుడేమి హౌస్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టవా? ఇప్పుడు నేను అన్న మాట ఎప్పుడు నిలబెట్టుకోను. నీ దగ్గర ఉన్న 500 400 ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ ఇచ్చేది నిలబెట్టచ్చు కదా. నేను సేఫ్ అయిన తర్వాత ఇస్తాను సార్. స్వార్థం, మనుషులందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. 2 3 4 5. 5 సార్. రీతు అండ్ తనుజ, యు బోత్ ఆర్ సేఫ్. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రీతు ఏంట రాక్షసి అరుపులేంటి? ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మళ్ళీ ఆ నవ్వేంటి? లేసానంటే పళ్ళు రాలగొడతా నవ్వావంటే. ఆనందం వచ్చినా బాధ వచ్చినా అవ్వదు సార్ నాతో. అంతేలే అమ్మా, నీ నోట్లో నోరెవరు పెడతారులే. ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. నాకు సార్ ఐ లవ్ యూ సార్. సూపర్ లవ్ యూ. సూపర్ ఐ లవ్ యూ. ఏంటి సూపర్ ఐ లవ్ యూ Sir, and thank you family and thank you audience. Thank you so much. థ్యాంక్ యూ ఫ్యామిలీ అంటే బర్నీ గారి కుటుంబమా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? కళ్యాణ్, సేవ్ అయితే చెప్తానన్నావు. నువ్వు సేవ్ అయితేనా తనుజ సేవ్ అయితేనా? ఇద్దరం సేఫ్ అయితే చెప్తాను సార్. మొదలు పెట్టు, చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలు పెట్టు. మరి సేవ్ అయ్యారు కదా ఇద్దరు. చెప్తా, అదో చాట భారతం సార్, 2 వారాలు ఉన్న చాట భారత. మేము భారతం వింటాకి రెడీ. కళ్యాణ్ సార్, ఏం చెప్దాం అనుకున్నావు చెప్పే. రియల్లీ 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 వెరీ 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 సారీ. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. తిని చూస్తుంటే నాకు లాస్ట్ నా ప్రీవియస్ ఒక రిలేషన్ సేమ్ ఫేస్, అందుకే నేను బాధపడితే నేను చూడలేను సార్. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. ఏంటిది? ఒకటి విషయం సార్, నమ్మరు, ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను దేవుడిని ఏది అడగలేదు. ఒకటే అడిగాను, తనూజ రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదు అని చెప్పి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, పిచ్చిన. మొత్తం అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చి నేను రోజుకి 2 కాఫీలు తాగితే నేను ఇలాగే పడిపోతాను, అందుకే పడిపోయానని చెప్పి నాకు ఒక సీక్రెట్ చెప్పింది. రేపటి నుంచి అలా ఉండను, ఈ వారం అంతా నెగ్లెక్ట్ చేసినట్టు నేనైతే చేయను. సారీ. ఇంత చిన్న విషయం అయితే లివింగ్ రూమ్ లో చెప్పడానికి ఏంటి? ఇంతకాడికి నాకు కోసి పంచాయతీ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. వద్దు సార్, అక్కడ ఏవీ లేని దానికి కాయనే పియానే తోడి గ్లాస్ పచ్చసార్ అంటారు సార్ అందరూ. తనుజ, తను చెప్పింది అర్థమైందా నీకు? ఏమీ అర్థం కాలేదు సార్. ఇవన్నీ తెలిసినవే, ఇవన్నీ చెప్పాడు సార్ ఆల్రెడీ నాకు. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నాం. కళ్యాణ్, చెప్పాలనుకుందంతా చెప్పేశావు సార్. ఇంకేమన్నా ఉందా? వద్దు సార్. వద్దా? తాళాలు ఎక్కడున్నాయి? తాళాలు నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి.
తనుజ కామ్ డౌన్, బ్రీద్ తీసుకుని అంతే. yes సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. మాధురి లోపల కరెక్ట్ గా చూసావా, లేకపోతే తనుజ మీద ఉన్న ప్రేమతో త్వరగా పంపించావా? పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి, అంతేగాని వీడేం చెప్పినా రైట్ నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట పూసేసుకొని అలా ఏం లేదు సార్. యాంగిల్ కరెక్ట్ గా ఉందా? బిగ్ బాస్ బిగ్ బాస్ కరెక్ట్ గా పెట్టింది సార్. ఇంక రిమైనింగ్ అసలు ఎవరు పెట్టలేదు. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు సార్ లోగో ఒకటి కరెక్ట్ ఉంది కానీ పైన కరెక్ట్ లేదు సార్. ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే పైన కూడా స్టార్స్ అవి అదే అలైన్మెంట్ ఉంది సార్. డిమాండ్ నీకు విషయం చెప్పనా? ఎస్ సార్. బిగ్ బాస్ లో ఎప్పుడు సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. బా దుర్మార్గానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తో నువ్వు నామినేట్ చేద్దాం అనుకున్న తనుజ ఇప్పుడు గోల్డెన్ బజర్ గెలుచుకుంది. థ్యాంక్ యూ. ఇది కూడా ఒక గెలిపేనా? సాటర్డే చెప్పాను నీకు, సార్ గోల్డెన్ బజర్ గెలుచుకున్న వాళ్లే మాధురికి పనిష్మెంట్ ఇస్తారు అని. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ నామినేషన్, సెకండ్ ఆప్షన్ ఫుల్ వీక్ బాత్రూమ్ అండ్ గార్డెన్ క్లీనింగ్. ఆ మాత్రం పనిష్మెంట్ వాళ్ళకి అవసరం. తప్పండి. ఏంటే తప్పు, ఏంటి తప్పు? నోరు మూసుకురా. అన్యాయం అంటే అన్యాయం. ఇన్విజిబుల్ కేప్ వీక్ అంతా మాధురి ఇది వేసుకోవాలి. మాధురితో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, మాధురి ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. పంపలు కొల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. సార్ ఐల్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్ సార్. డైరెక్ట్ నామినేషన్. ఎస్ సార్. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఎస్ సార్. ఇమాన్యుయల్ ఏంటి మడత పెడుతున్నావు? నేను చెప్పలేదు కదా. లేదు సార్, లేదు సార్. చెప్పింది చేయి అంతే. ఈ కేప్ ఈ హౌస్ లో ఎవరికి ఇస్తావు? ఎవరికిస్తే నీ కెప్టెన్సీ చక్కగా సాగుతుంది? మా అమ్మకే సార్. ఫ్రంట్ అని అంపర్ ఫిట్టింగ్ పెట్టావు కదరా, నువ్వు ఒక ఫ్రంట్ పట్రా. ఫన్నీ ఉంటుంది నన్ను. నాకు వద్దు ఫన్నీ, నువ్వే వేసుకొని తిరుగు ఫన్నీ అంటే. నాకు దయచేసి వద్దు, నాకెందుకు ఈ బంపర్ ఆఫర్లు అన్ని. కన్విన్సింగ్ అని అనిపిస్తే చేతులేదు. మీన్స్ ఓకే. సంజన దీని ప్రకారం టై వచ్చింది. కెప్టెన్ ఇమాన్యుయల్ నీ ఓటు దేనికి చెప్పు? సరిపోయింది, నా మీద పడతారేంటి వీళ్ళు? నేను అయ్యిన కానీ ఆడుకుంటున్నాను సార్. నా కెప్టెన్ ఫోటో కూడా రాలేదు సార్ ఇంతవాటికి. నేను అడిగిన ప్రశ్న మమ్మీకి కేప్ వేయాలా లేదా? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. గలరానిగా చంపేస్తాను, మమ్మీగా కాదు సార్. వేద్దాం సార్, చేద్దాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కెప్టెన్ ఇమాన్యుయల్ ఇస్ మేకింగ్ సంజన ఇన్విజిబుల్ ఫ్రమ్ నౌ ఆన్. నువ్వు నా కొడుకేనా? ఈ డబ్బా చెత్త నా కొడుకు. బట్ నాకు ఒకసారి చూడాలనుంది, అందుకని ఏమన్నాను. ఆడియన్స్, ఐ హోప్ యు ఆర్ వెరీ హ్యాపీ. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? నంబర్ 1 దొంగ నువ్వు. రమ్య అండ్ సంజన మీ ఇద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. దేవుడు పైనే భారం వేశాం. క్లౌడ్స్ ఆర్ వెయిటింగ్ రైట్ అబవ్ యూ. ఎవరి క్లౌడ్ నుంచి అయితే వర్షం పడుతుందో వాళ్ళు సేఫ్. గోల్డెన్ బజర్ ఉంది, దానికి ఒకళ్ళని సేవ్ చేసే పవర్ ఉంది, కానీ అది వచ్చే వారం నుంచే. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఒకవేళ నీకు బిగ్ బాస్ ఆ పవర్ ఇస్తే వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేస్తావు? సంజన గారు. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. రమ్య, యు ఆర్ ఎలిమినేటెడ్. బాధలు తిరిందా? అరవకో. ఊరుకోమ్మా, ఊరుకోరా. బాయ్ బాయ్. హే రమ్య, సారీ రా. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.